మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రవి బుధుడు, పంచమ స్థానంలో కేతువు, షష్టమ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో రాహువు. కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి చేయాలన్న ఉత్సాహం కావచ్చు, ఆ ధైర్యం కావచ్చు, ఆ మనోనిబ్బరాన్ని కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ విషయాలలో మాత్రం స్నేహితుల సహాయాన్ని తీసుకొని లేదా పెద్దవాళ్ల సహాయాన్ని తీసుకొని కార్యక్రమాలను ముందడుగు వేయించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. అక్కర్లేనటువంటి ఆలోచనలకు కావచ్చు, భయాందోళనలకు కావచ్చు, కాస్తంత దూరంగా ఉండండి. తద్వారా ఏ పనులు చేపట్టినా కూడా మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగం రాక సతమతమవుతున్న వారు ఈ శ్రావణ మాసంలో గురువారం రోజున, మంగళవారం రోజున మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. తద్వారా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 1-2 రోజులు ఆలస్యం అవ్వటము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొంతమందికి అనారోగ్యం ఏర్పడటం, వాళ్ళకి మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని, సంపాదనని సంపాదించుకోగలుగుతారు. కొన్ని చిన్న చిన్న విషయాలలో మాత్రం మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎవరో ఏదో అన్నారు, ఉద్దేశపూర్వకంగా అన్నారా, లేకపోతే ఏ ఉద్దేశం లేకుండా నిజంగానే నిజాయితీగా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారా అన్నది గ్రహించి మెలగండి. కొంతమంది కలుషితమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని, మీ పనులను డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ కొన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. వీటికి మాత్రం లొంగిపోయి మీ ప్రయోజనాలను మాత్రం చేజార్చుకోవద్దు. గత స్మృతులు, గతమే ఎక్కువగా గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఆ ఊర్లో అక్కడ ఆ మనుషులు, ఈ రకమైనటువంటి అభిప్రాయాలకి సాధ్యమైనంత వరకు ఈ ఆలోచనలకి దూరంగా ఉండండి. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం, ప్రస్తుతం గురించి ప్రయత్నాలు చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవారికి, బెంచ్ మీద ఉన్నవారికి, ఉద్యోగం ఇన్ టైంలో చాలా అత్యవసరం ఉన్న పరిస్థితుల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్నపాటి ఉద్యోగాన్ని లేదా ప్రాజెక్ట్ని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని తిరిగి సంపాదించగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి, మన వంతు మన ప్రయత్నం మనం చెయ్యాలి అన్న అభిప్రాయమే ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ వారం విద్యార్థులకు పునర్ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కొత్తగా వృత్తి నిమిత్తం కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. ఉద్యోగం లేక సతమతమవుతున్న వారు, వ్యాపారంలో క్రయ విక్రయాలు సరిగ్గా లేక ఖర్చులు ఎక్కువగా ఉండి బాధపడుతున్నవారు ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్నట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు, ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి.